ఎన్ని రోజుల నుండి ఇబ్బంది పడతా ఉన్నారు? ఎన్ని రోజులు మా ఎత్త 10 ఏళ్ల పిల్ల, నేను 10 ఏళ్ల పిల్లని. ఇప్పుడు కూడా అంతే. తాత ముత్తాతల నుండి చూడతాం. మొన్న కూడా 18 కింద పడిపోరాట. నేను మాలాయమని అట్లా చేస్తున్నాడు నన్ను. ఇట్లా ఎన్ని నెలల నుండి ఇబ్బంది పెడతా ఉన్నాడు మీకు? ఎన్ని నెలల నుండి ఇబ్బంది పెడతా ఉన్నాడు? నుంచి డ్రోన్లు అయితే 2 నెలల దినం డ్రోన్లు తిరిగినాయి. డ్రోన్ కెమెరాలు డ్రోన్ తోనే సర్వే చేసుకున్నారు. సర్వే చేసుకొని సర్వేకి వచ్చిండ్రు. సర్వేకి వచ్చిండ్రు. 2 మాటలు సర్వే చేయడానికి వస్తే మా ఊరోళ్ళు పోలేపల్లెళ్ళు లగసేలు పోయి ఆపేసిండ్రు. మిమ్మల్ని ఎవరు తోలిండ్రు అంటే మమ్మల్ని ఇట్లా సర్వే చేసుకురమ్మన్నారు. వచ్చినాం సార్, వద్దంటే పోతాం అని వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇక అప్పటి నుంచి మాకు ఇదే తిప్పలు పెడుతున్నారు. మీకు కంపెనీ ఇస్తాము, కంపెనీ ఇస్తాము, జాబులు ఇస్తాము. మేము అనుమానం ఎకరానికి ఎంత పోతుందమ్మా? ఒక ఎకరానికి ఎంత పోతున్నది? ఎంత మేము కొలుచుడు మాత్రం మాకు తెలియదు. మేము అనాథులం, మాకైతే తెలియదు. కానీ మా భూమి కాడుకొని రావద్దు, మేము రూపాయలు నీకు మాకొద్దు. అంటే బెదిరిస్తా ఉన్నారా? బెదిరిస్తున్నాం, మస్తు బెదిరిస్తున్నాం. కొడతాం కాదు కాదు. ఇప్పుడు వాడు మంచిగా, నా మగడే మంచిగా ఉండే, నా మగడ చచ్చిపోయి అనేది కాదేనా? ఓడిపోతే వాడు అనేది కాదా? ఏం మనిషి ఇట్లా? మేము నడమకి ఇట్లా వేసుకుని లేదు. 3 తరాల నుంచి ఉన్నాడు. 3 తరాల నుంచి ఊళ్ళో ఎవరిని బేకైతే అడుగు. నేను పోలేపల్లి నాది. ఇప్పుడు కాలం పోయింది. కరువు పైసలు కూడా రాలే మాకు ఇది వరకు. వచ్చి 9 నెలలే. రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే, రూపాయి లేదు. అంటే మీకు చెప్పిన హామీలలో ఏ హామీలు రాలేదు? ఏం లేదు, ఒక్క రూపాయి రాలేదు. ఇవన్నీ రాలేవు, చెప్పేవన్నీ రాలేవు. రాకుండా పాల కరిపిలంటారు. ఇది సంఖ్యలో పెట్టిడు పెట్టి మమ్మల్ని ఇట్లా కొత్తలాగా వేసి ఏడ మధురాడిగా పంపించిండు. అనుకుందామంటే మంచి మధురాడికి స్టేషన్ లేచిండు. ఇదే డిసం కనుకపోయినాం. స్టేషన్ లేచిండు కొనపోయి స్టేషన్ లేస్తే నీళ్ళు అనుకొని తాగేసినాం. గుండెమాల కాడ నీళ్లు అనుకొని తాగేసినాం. మేము మమ్మల్ని దేశాలు కోరి చేసిర్రు. బండ్లను మొత్తం ఆపేసిర్రు. ఈడ దుద్దాల రోడ్డు మీద బండ్లను ఆపేసి మమ్మల్ని డిసం తీసుకొని స్టేషన్ పంపించారు. అమ్మా, ఇప్పుడు మీరు ధర్నా చేయడానికి వెళ్తున్నారా? ఎందుకు? మీ బాధ ఏంది అసలు? యాక్చువల్ గా ఏమంటుండ్రు? రేవంత్ రెడ్డి ఏమంటుండో, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఏమంటాడు? ఆయప్పకే కేరక. మేము ఆయప్పకు భూమి ఇస్తామంట అనలేము, ఓట్లేసినాం. ఇప్పుడు మా భూమిలో కాడికి ఎందుకు వస్తుంటాడు అంటని ధర్నా చేయని పోతుంటాం సార్. మాకు ఆనాడు దుంపగడ్డలు దోవి తిన్నాం. అప్పుడు తిన్నికి లేకుండే, మాకు తిన్నికి లేకుండే. నీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఎన్ని ఎకరాలు? నాకా 7 ఎకరాలు ఉండదు. 7 ఎకరాలు ఉన్నదా? 7 ఎకరాల భూమి పోతే నా 6 మంది కొడుకులు నేను. నా కొడుకులు ఏరంట. నేను 2 ఎకరాలు. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు? పూరవుతుంది అంటే అప్ప సంపాదించి ఇచ్చిండా మాకు. సంపాదించి ఇప్పుడు ఫార్మా కంపెనీ వస్తే దగ్గర 3-4 వేల జాబులు వస్తాయి కదా మీకేమ్మా? మీ కొడుకులు వాళ్ళకి నేను వేరే కంపెనీ ఆ కంపెనీ వరకు 2,000 ఉద్యోగాలు, 2,000 నుండి 3,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. 10 లక్షలు ఇస్తేనే వద్దు బాబు. 10 లక్షలు ఇస్తేనే మా కొడుకులకు జీతం పెట్టినాము, భూమి కోసము అమ్మి ఇచ్చినాము. ఎందుకు మాకు బేట్ లేదు? కంపెనీ మాకు బేట్ లేదు. ఇప్పుడు ఎన్ని రోజుల నుండి ఇబ్బంది పడతా ఉన్నారు ఇట్లా? ఇప్పుడు ఎక్కినప్పటి నుంచి ఇదే గోస నడుస్తుండది. మాకు 6 నెలల నుంచి ఇదే తమాసాలు నడుస్తుండది. మా పానలు వద్దా సరే, కానీ మా గుండా ఎంట ఉండోలు ఎట్లా బతుకుతారు? నీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా? నాకు 3 కొడుకులు ఉన్నారు. 2 ఎకరాల భూమి ఉంది నాకు. ఆ భూమి వస్తే మేమేం చేయాలి? ఏం గతి కావాలి? యా కోళ్ళు వస్తున్నది ఈ జమానాకి. యా కోళ్ళు ఇస్తున్నారు. ఎవరు యాకుండా కొడుకు ఏం కోళ్ళు ఇస్తున్నారా? మాకు కోళ్ళు లేదు, అది లేదు. మాకు ఆ కోళ్ళు వద్దు. మేము మా భూమి మాకే ఉండుకోక. మేము మాత్రం ఇయ్యము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏమని చెప్పిండు, తర్వాత ఏమని చెప్తా ఉన్నాడు? ఫస్ట్ టైం మాకు గెలిపిడి మంచిగా చేస్తా అని దౌలత్ చేపిస్తా అని అన్నాడు. గెలిచినప్పుడు ఏమో ఈ నమూనాలు పెట్టిండు మాకు. ఇప్పుడు మీరు భూమి ఇవ్వని చెప్తున్నారు కదా, సో బెదిరిస్తా ఉన్నాడా? ఇవ్వకపోతే ఎట్లా అని ఏమన్నా బెదిరిస్తున్నాడు మాకు. బెదిరిస్తున్నాడు, మస్తు బెదిరిస్తున్నాడు. వస్తు బుగులు పడుతున్నాం మేము. ఏమని చెప్తా ఉన్నారు? మా భూమి మాకే ఉండాలి, ఆ కంపెనీ రాకూడదు మాకు. వద్దే వద్దు, ఆ కంపెనీ వద్దు అంటున్నాం కదా. మేము మా భూమి మాకే ఉండాలి. మేము యాదో కూలీ నాలి చేసి. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?
మేము కొడంగల్ వెళ్తున్నాము ఎందుకు ఏమని కొంచెం ధర్నా చేయడానికి పోతున్నాం మేము అవు ధర్నా చేద్దామని పోతున్నాము సార్ ఏమంటాడు మాకు మేము గెలిచి మాకు ఊరు దగ్గర గెలిస్తే సీఎం అయి మాకు మంచిగా చేస్తాడు డెవలప్ చేస్తాడని అనుకుంటాం కానీ ఈ నమూనాలు చేసి మా పొట్ట మీద అట్లా మాడి ఈ నమూనాలు చేస్తాడని మాకు గెలిపిస్తారా రేవంత్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తారా అది ఏం నమూనాలు అవుతుందో మా భూమి మాకు ఉంటేనే గెలిపిస్తాం అవు మా భూమి మాకు ఉంటేనే గెలిపిస్తాం లేకుంటే గెలిపాం మేము